చేపట్టిన మన డాక్టర్ గారికి, అలాగే శ్రీనివాస గారికి, విజయ్ గారికి, వీళ్ళందరికీ ధన్యవాదాలు. మోసపూరితంగా వ్యవహరించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి ప్రత్యేక హోదా చంద్రబాబు దొంగ దొంగ. అది సరే అండి, నేనేం చెప్పాను, నేను అందరం కలిసి కామన్ మీటింగ్ పెట్టినప్పుడు ఇక్కడ వద్దంటే మీరేం చెప్పారు? మీరు పక్కనేసుకోమన్నారు, ఈ పక్కనేసుకోమన్నారు సీ గారు. గొడవలు నేను చెప్తాను. గొడవ పెట్టమన్నారు, కామెంట్స్ ఏమన్నారు, దానికి టోటల్ విరుద్ధంగా తర్వాత nobody will be under the control of leaders. ఎందుకు సార్ చేసిన ప్రోగ్రాన్ని మీరు రెచ్చగొట్టి డిఎస్పీ గారు పోలీసు వాళ్ళు మాకు ఈశాన్యం బ్లాక్ ఇచ్చారు, మాకు మంచి బ్లాక్ ఇచ్చారు. ఇక చూపిస్తాం మా దమ్ము, లోకల్లో మా దమ్ము ఏంటి చూపిస్తాం, దమ్ముందా నీకు దమ్ముందా అని మాట్లాడాడు. చెట్టు మీద కొంగ, చెట్టు మీద కొంగ, జగన్మోహన్ రెడ్డి చెట్టు మీద కొంగ, చెట్టు మీద కొంగ, చెట్టు మీద కొంగ, 16 ఖబర్దార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఖబర్దార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎవరైతే రెచ్చగొడుతున్నారో అలాంటి వాళ్ళకి మీరు రెచ్చిపోతే మనకి నష్టం. అర్థమైందా? మన వైపు చూసి ఎంత మాట్లాడితే మనకంత మంచిది. మనం ప్రజల్లోకి అంత బాగా వెళ్తాం మనం. అర్థమైంది కదా? 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధాని ఇస్తే చేతగాక పారిపోయింది ఎవరు? ప్రజలకు తెలుసా తెలీదా? తెలుసు. మనం దాన్ని చెప్పాలా? చెప్పక్కర్లేదు. అవునా కదా? ప్యాకేజీ ముద్దంటే ఎవరు? అందరికీ తెలుసు. మగపిల్లాడు అంటానంటే కూడా అత్తొద్దంటది అన్నది ఎవరు? అందరికీ తెలుసు. అందరికీ అన్నీ తెలుసు. తెలియదని ఎవరు మీరు భావించొద్దు. ఈ రాష్ట్రానికి నేరస్తులుగా ఎవరు మిగిలారో కూడా అందరికీ తెలుసు. బీజేపీ ఆ రోజున ఉంది 10 సంవత్సరాలు అంది. 10 సంవత్సరాలు అన్నప్పుడు విభజన బిల్లులో అది ఉందో లేదో చూడకుండానే గుడ్డిగా ఉందా బీజేపీ? గుడ్డిగా ఉందా? అది బీజేపీ ఆలోచించుకోవాలా. 15 సంవత్సరాలు అన్నారు, వాళ్ళు ఆలోచించుకోవాలా. వాళ్ళు గుడ్డోళ్ళ లేకపోతే ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారు అనేది వాళ్ళు ఆలోచించుకోవాలా. కాబట్టి మన లక్ష్యం ఉన్నతమైంది, మన ఉద్దేశం మన ప్రజలను కాపాడుకోవాలి. ప్రజాస్వామ్యం అంటే ఎవరి కోసం? ప్రజల చేత, ప్రజల కొరకు. ప్రజలు మనకు ఎంపీ పదవులు ఇచ్చారు, ప్రజలకు మేలు జరగలేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం? త్యాగం చేస్తున్నాం. అది మనం ప్రజల కోసం పోరాడుతున్నాం, మనం ప్రజల తరపున ఉంటాం. మనం
అలాంటి మనం ఎవరో మాట్లాడితే రెచ్చిపోతే మనలో విజ్ఞత ఏమవుతుంది? కోల్పోతాం. విజ్ఞత కోల్పోతే ఉద్యమం పక్కమాట పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలు చేసిన ఉద్యమానికి విలువ లేకుండా మనం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని A1 అన్నా A2 అన్నా ఇంకోటన్నా ఇలాంటి ప్రతిపక్ష నాయకుడు